చర్లపల్లి జైల్లో జీవిత ఖైదీ పుల్ల లక్ష్మయ్య మృతి చెందాడు. హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు భార్య, భర్త, కొడుకు. 6 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నారు భర్త లక్ష్మయ్య, భార్య గంగు, కొడుకు మహేష్. 3 రోజుల క్రితం లక్ష్మయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మృతుడి స్వగ్రామం జగిత్యాల జిల్లా కుర్మపల్లిలో అంత్యక్రియలకు భార్య, కొడుకును తీసుకెళ్లారు పోలీసులు. ఇద్దరు ఖైదీలు కావడంతో పోలీసులు భారీ బందోబస్తు నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. లక్ష్మయ్య అలా అన్న పోషాలు ఈ భూమి తగాదాల కొరకు లొల్లుడైనాయి. 6 ఏళ్ల క్రితం అన్న కొడుకుని చంపేరు. వీళ్ళకి జైలుకు 50 గల శిక్ష పడ్డది. గురువారం అక్కడ బాత్రూంలో ఏమో పడ్డాడట, చనిపోయిండని వాళ్ళు ఖైదీని జైలు వాళ్ళే పట్టుకొచ్చారు. ఇక్కడ అంత్యక్రియలు జరిపించారు, తీసుకొని పోతుర్రు. ఇద్దరు కలిసి ఒక్క కుటుంబలే, అన్నదమ్ములే. భూమి తగాదాల కొరకు లొల్లుడైనాయి. అక్కడ కొట్టుకోవడం జరిగింది. అక్కడ పోషాలు కొడుకుని లక్ష్మయ్య వాళ్ళు వీళ్ళు ముగ్గురు అక్కడ హత్య చేశారు. చేస్తే వీళ్ళకు జైలు అయింది.